ఓం గం గణపతయే నమః. ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆదివారం, సూర్యదేవుడు అధిపతి. ఈరోజు ఎన్నో దివ్యమైన పూజా విశేషాలు మరియు ఆదివారం రోజున ముఖ్యంగా 3 సంకల్ప సిద్ధి అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియోను చాలా జాగ్రత్తగా చూసి ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క పూజను పరిహారాన్ని ఆచరించండి మరియు వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయండి. తెలియని వారికి వీడియోను షేర్ చేయడం ద్వారా అందరూ ఈ పూజలను ఆచరించి సదా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి వీడియోను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 28/1/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, చవితి, నక్షత్రం పుబ్బా నక్షత్రం, వారం ఆదివారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: నిద్రపోనివ్వని ఆలోచనలు, సర్దుకుపోనివ్వని పరిస్థితులు యుద్ధంతో సమానం. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన దివ్యమైన పూజా విధానం గురించి అందరూ తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు మనం శాకాహారులై ఈ ఆదివారం రోజు బియ్యం పిండితో 2 ప్రమిదలను చేసి ఇంటి దేవుడి ముందు కానీ, లేదా సూర్యుడి ముందు కానీ, లేదా శ్రీరాముల వారి ముందు కానీ నెయ్యితో లేదా నూనెతో దీపాలను వెలిగించి ఓం అయోధ్య రామాయ నమః అని స్మరించండి. ఇలా స్మరించి ఏదైనా ప్రతిజ్ఞ చేసుకుంటూ మనకు జీవితంలో ఒకటి కావాలంటే ఒకటి త్యాగం చేయాలి. అలా ఈరోజు మీరు ఒకటి కోరుకుంటే మీకు నచ్చిన దాన్ని విడిచిపెట్టి ఆ ప్రతిజ్ఞపై ఉండండి. మీరు కోరుకున్న కార్యం సిద్ధిస్తుంది. అద్భుతమైన పూజా విధానం. ఈ ఆదివారం ఆ భగవంతుడు శ్రీ సూర్యదేవుని సాక్షిగా ఈ పూజను ఆచరించి మీ కార్యాన్ని సిద్ధించేసుకోండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో మనం ఆ ఇంద్రుని యొక్క దివ్యమైన మంత్రాన్ని పఠించాలి. ఈరోజు ఆ ఇంద్ర మంత్రాన్ని పారాయణం చేయడం వలన సమాజంలో అత్యున్నతమైన స్థానం, గౌరవం, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇంద్రాయ నమః. తదుపరి సంకల్ప సిద్ధి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో 3 పరిహారాల గురించి తెలుసుకుందాం. తప్పకుండా అందరూ వీడియోని చూసి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. సంకల్ప సిద్ధి అంశంలో 3 దివ్యమైన యోగక్షేమాలలో మొదటిది మరియు ఇప్పుడే చేయవలసిన పరిహారం. ఈరోజు విశేషంగా కుబేరుడి అనుగ్రహం కోసం. కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి. ఈరోజు శివలింగం లేదా బిల్వవృక్షం లేదా కల్పవృక్షం ఉంటే ఒక చెంబులో నీరు తీసుకొని ఆ నీటిలో సుగంధపు నూనె అంటే సంపంగి నూనె లేదా పారిజాతం నూనె ఇలా ఏదైనా కానీ ఒక సుగంధపు నూనెను కొద్దిగా ఆ నీటిలో వేసి శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయండి. లేదా వృక్షం ఉంటే వృక్షానికి నీరు పోసి ఆ వృక్షాన్ని ముట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. విశేషమైన అద్భుతమైన కుబేరుడి అనుగ్రహం కోసం ఇప్పుడే ఈ పరిహారాన్ని ఆచరించండి. సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన 2వ పరిహారం. ఈరోజు సాయంత్రంలోపు వీలైతే అందరూ గోమాతకు ఏదైనా యథాశక్తి తినబెట్టండి లేదా గోమాతను దర్శనం చేసుకోండి. గోమాత ముందు కూర్చొని తమ కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటూ ఓం కామధేనువే నమః అని గోవుని స్పర్శిస్తే ఈరోజు కొన్ని రకాల దోషాలు మరియు కొన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా రైతులు ఇలా గోవును దర్శించడం, గోవును స్పృశించడం, గోవుకు ఏదైనా పెట్టడం ద్వారా చాలా మంచిది. ఈరోజు అందరూ ఖచ్చితంగా ఏదైనా గోవుకు తినబెట్టడం, గోదర్శనం స్పర్శించడం ఖచ్చితంగా చేయండి. అంతా శుభం కలుగుతుంది. ఇక సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన చివరి 3వ పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన చివరి పరిహారం. ఈరోజు ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు చెడు వ్యసనాలతో బాధపడుతూ విద్యలో వెనుకబడి ఉంటారో అలాంటి వారి కోసం ఆ చెడు వ్యసనాల నుండి బయటపడడానికి అద్భుతమైన పరిహారం. మీరు మీ పిల్లల పేర్ల మీద జిల్లేడు వత్తులతో గణపతి ముందు జిల్లేడు వత్తులు దొరకని ఎడల సాధారణ వత్తులతో గణపతి ముందు 2 దీపాలను వెలిగించి గణపతికి తెల్ల జిల్లేడు పూలతో పూజించి ఎటువంటి వ్యసనాలు లేకుండా తమ పిల్లలు ఉండాలని ఆ గణపతిని ప్రార్థించి గణపతిని పూజించండి. అంతా శుభం కలుగుతుంది. అద్భుతమైన ఈ 3 పరిహారాలను మరియు కార్యసిద్ధి పూజా విధానాన్ని అందరూ పాటించి సదా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు.
లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.